ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బీపీ నా దగ్గర నెల 99.999 మందికి 30 ఏళ్ల బీపీ 40 ఏళ్ల బీపీ నెల రోజుల్లో తగ్గించి తీరాల్సిందే. తగ్గించి తీయడం అంటే మీ దృష్టిలో అది పాటించిన తర్వాత మందులు అవసరం లేకుండా అది బీపీ మోతాదులో ఉండడం. ఇప్పుడు నేను స్వీట్లు బాగా తిని అన్ని అడ్డమైన బిర్యానీలు తిని కూల్ డ్రింకులు తాగి తెచ్చుకున్నా షుగర్ డైట్ చేసి తగ్గించుకున్నాను. మరుసటి రోజు నుంచి కూల్ డ్రింకులు తాగితే నాకు రాదా బొగులు దశ. అందుకే ఎప్పుడు చెప్తారు ఫ్యామిలీ మెంబర్ ఒకసారి కూర్చొని తింటాం టైంకి తిందాం అనుకుంటా సమాజానికి హాని కలిగిన పరిణామం. ఇప్పుడు నాకు పాస్ వచ్చింది ఊళ్ళో వాళ్ళ పాస్ పోతారేంటి? ఆడికి వచ్చినప్పుడు ఆడిపోతా, నాకు వచ్చిన నేను పోతా. పొట్టకేసే ఆకలికి మైండ్కి వేసే ఆకలికి ఏంటి తేడా? అసలు మైండ్కి వేసే ఆకలి మన సంక్రాంతి. ఎందుకంటే తినాలనిపిస్తోంది అని చాలా మందికి ఉంటుంది. నీకు ఆకలి వేసినప్పుడు నిజమైన ఆకలి, దొంగ ఆకలి, నీళ్లు తాగితే పోయే ఆకలి కాదు. నిజమైన ఆకలి ఇస్తేనే ఎక్కడ తాగుతారు ఆకలి తీరే వరకు. అది 600 ఉంది లేకపోతే రుచిగా ఉందని ఆఖరి మీద కూడా నాకేసి మనం అటు బిల్లు న్యాయం చేస్తే మనం అన్యాయం అవుతాం అక్కడ. టైప్ 2 డయాబెటీస్ అంటే బాడీలో షుగర్ ఉన్నంతగా ఇన్సులిన్ అందుకుని వెనక టైర్లు అందుకోలేకపోతున్నాయని కాదా? చెవిలో పువ్వు అంతేనా? ఇది చెవిలో వెనక టైర్లు అందుకోలేక ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావట్లేదు మీ బాడీలో, కాబట్టి బయట నుంచి మీకు దాన్ని డయాబెటీస్ టైప్ 2 అంటారు లేదా టైప్ 1.5 అంటారు. ఇట్ ఇస్ నాట్ టైప్ 2 డయాబెటీస్. ప్రజల చెవుల్లో పుట్టిన క్యాలీఫ్లవర్. ఒక పెద్ద సెలబ్రిటీ ఎలా అడిగాడు ఆయన, 25 సంవత్సరాల జీన్సులు వాడుతున్నాడు ఆయన. రామకృష్ణ గారు ఇదే చెప్పాడు లాజిక్. ఆయన ఇదే లాజిక్ చెప్పి అంటే నా ప్యాంక్రాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ పడిపోయిందిగా అన్నప్పుడు వెంటనే ఇన్సులిన్ చెక్ చేసుకోమంటే వాళ్ళ అమ్మాయిల కంటే ఎక్కువ బెటర్ ఉంది ఆయనకి. అంటే ఆయన ఏమనుకుంటాండి నాకు ఇన్సులిన్ తగ్గిపోయిందని. ఒక పెద్ద సెలబ్రిటీ ఇదే క్వశ్చన్. ఆయన ఏమంటారంటే ఒక పెద్ద మీ అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు రామకృష్ణ నాకు టైప్ 2 డయాబెటీస్ వచ్చింది, కాకపోతే అది నాకు ప్యాంక్రాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గబట్టి వచ్చింది అన్నాడు. నేనన్నాను ఆయన్ని ప్యాంక్రాస్ అంటే మీరు టైప్ 2 డయాబెటీస్ అంటారు కదా, రెండు సింక్ కావట్లేదండి. ప్యాంక్రాస్ కనుక అండర్ ప్రొడక్షన్ చేసి ఇన్సులిన్ తక్కువ ఇస్తే ఇట్ ఈస్ టైప్ 1 ఆర్ టైప్ 1.5. ఇట్స్ నాట్ టైప్ 2 అండి. టైప్ 2 అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంటాం, ఇన్సులిన్ ఎక్కువ కండిషన్ మాత్రమే టైప్ 2. ప్యాంక్రాస్ లో పడిపోతే టైప్ 1 కానీ 1.5 కాదు అన్న. అలా ఇలాగే చెప్పారన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఒక నాస్తిక సమాజం ఉంటుంది, వీరాంజనేయ నాస్తిక సమాజం ఉండదు. వీరాంజనేయ భక్తి సమాజం ఉంటుంది, లేదా నాస్తిక సమాజం ఉంటుంది. వీరాంజనేయ నాస్తిక సమాజం ఉండదు. అట్లనే ప్యాంక్రాస్ పడిపోయింది టైప్ 2 అనేది ఉండదు, అసలు ఆ పదమే ఉండదు. ప్యాంక్రాస్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ పడిపోయింది, అట్లనే నాకు టైప్ 2 డయాబెటీస్ అంటే కుదరదు. అప్పుడు దాని కేటగిరీలు వేరే ఉన్నాయి. డయాబెటీస్ చాలా రకాలు ఉన్నాయి. లేదా పూర్తిగా పడిపోయిందంటే ఇట్ ఈస్ టైప్ 1 అంతే. ఇట్ ఈస్ టైప్ 1. దానికి ఇన్సులిన్ ఇచ్చేవాడు ఒక లాజిక్ ఉంది, బట్ అది కూడా తప్పు. నేను అది కూడా పెంటకులో పారేస్తాను. బట్ సిస్టమేటిక్గా పెంటకులో పారేయమంటే ఈరోజు పారేయమని కాదు, తర్వాత సిస్టమేటిక్ చేసి డైట్ చేసి బయట రమ్మని. సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతాను. స్వప్న, నీకు 400 షుగర్ ఉందమ్మా ఉదాహరణ అనుకో, నేను ఒక ఇన్సులిన్ ఇచ్చాను, నీకు 90కి వచ్చింది. 310 ఎక్కడికి వెళ్ళింది? పాయింటే. అంటే నా తిండి అది మార్చుకుంటే 310 ఎక్కడికి వెళ్ళింది? నాకు స్ట్రైట్ క్వశ్చన్. వాసన నుంచి పోయిందా, మోషన్ నుంచి పోయిందా, చెమట నుంచి పోయిందా, ఆవిరి నుంచి పోయిందా? ఉదాహరణకు నీ కడుపులో నొప్పి వచ్చింది, మోషన్స్ అవుతున్నాయి అమ్మా, నువ్వు ఎల్డోప్ వేసుకున్నావు, మోషన్స్ ఆగిపోయింది. ఉదాహరణకు నీకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నావు, పారాసిటమాల్ వేసుకున్నావు, ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది, వేస్తావా టాబ్లెట్? మోషన్స్ ఆగిన ఎల్డోప్ వేస్తావా? ఎందుకు ఈజీగా ఎందుకని మంచిదని తగ్గిపోతే ఏవి కదా. మరి నువ్వు 350 షుగర్ ఉంది, 400 షుగర్ ఉంది, నేను ఇన్సులిన్ ఇచ్చాను, 90కి వచ్చేసింది, తగ్గిపోయిందిగా. తగ్గిపోలే, తగ్గిందన్న భ్రమలో ఉన్నావా? తగ్గిందా? అంటే తగ్గిందని అనుకుంటున్నాం కాబట్టి తగ్గిందన్న భ్రమలో ఉన్నావు. షుగర్ ఏంటో చూస్తారు, బ్లడ్ లో చూస్తారు. నీ శరీరంలో బ్లడ్ ఒకటే ఉందా? అంటే నువ్వు టెస్ట్ చేసే బ్లడ్ లో లేకపోతే నీ బాడీలో లేనట్ట. ఇప్పుడు నువ్వు టేబుల్ మీద కూర్చున్నావు అమ్మా, నీ రూమ్ అంతా చండాలంగా దరిద్రంగా ఉంది. ఇప్పుడు నేను మీ గెస్ట్ గా పిలిచావు, ఈ రూమ్ అంతా చండాలంగా ఉంది, నువ్వు చెత్త అంతా తీసి నీ కాళ్ళ కింద పెట్టేసావు, నాకు కనిపించట్లా బాగానే ఉంది. నిజంగా నీ రూమ్ శుభ్రంగా ఉందా? శుభ్రంగా ఉన్న భ్రమలో ఉందా? అది అర్థమైంది. నాకు భ్రమ కలిస్తున్నావు నువ్వు, అంతే. ఫ్యాక్ట్ అర్థమైందమ్మా. ఈ డాక్టర్లు చేసేది ఎలా అంటే, ఇప్పుడు నీ ఇంటిని శుభ్రం చేయడానికి నువ్వు బయట ఏజెన్సీకి ఇచ్చావు, ఏదో బాగా దుమ్ము ఉంది, ఆ అమ్మాయి నువ్వు అంటే ఆ ఏజెన్సీని ఏమన్నా అంటే ఇదంతా ఊడ్చేసి చివరికి వీధి చివరి డస్ట్బిన్ లో దుమ్మంతా పడండి అన్నావు. వాళ్ళు ఏం చేశారు, వెళ్తా దుమ్మంతా తెచ్చిన తర్వాత వీధి చివరి దగ్గర వెళ్తాడని మంచి మందపాటి కార్పెట్ వేసి హాల్లో, ఆ హాల్ కింద చెత్త తోసి పైన కార్పెట్ వేసారు. అదేనా ఈ మెడిసిన్? లోపలికి చూసుకున్నావు, హాల్ అంతా శుభ్రంగా ఉంది. నేను అడుగుతున్నా, నీ ఇల్లు నిజంగా శుభ్రంగా ఉందా, శుభ్రంగా ఉందన్న భ్రమలో ఉన్నావా? శుభ్రంగా ఉందన్న భ్రమలో ఉన్నావా? ఇదే అలోపతికి వైద్యం డయాబెటీస్ కి ఇన్ని దశాబ్దాలుగా అమెరికా దగ్గర నుంచి ప్రతి దేశంలో చేస్తున్న మోసపూరిత విధానం. ప్రజల్ని భ్రమలో ఉంచడం. ఇవాళ ప్రజలు ఇన్ని అనర్థాల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఒక అడ్రస్ ఉండదు.
డయాబెటీస్ 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 సృష్టించే పెనుబద్దం ఎంతమంది తగ్గించారు మీరు? అసలు సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. వాళ్ళ స్వప్నకి డయాబెటీస్ వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటుంది? అంత భయంకరమైన నేరం ఏం చేసి ఉంటుంది స్వప్న? మహా అయితే 4 పెళ్లిళ్ళు వేసినప్పుడు 2 ఐస్ క్రీమ్లు ఎక్కువ పీకి ఉంటుంది, ఒక కూల్ డ్రింక్ ఎక్కువ తాగి ఉంటుంది, ఓ అన్నం ముద్ద ఎక్కువ తినట్టు కక్కుతు పడి, అంతేగా? నువ్వు చేసిన అంత గొప్ప దుర్మార్గమైన పని నీకు భయంకర శిక్ష అయ్యారా? ఇప్పుడు ట్రాఫిక్ లో నువ్వు రోడ్డు ఏదో సిగ్నల్ చేసి జంప్ చేసావమ్మా, నీకు 40 సంవత్సరాలు చేసి ఇచ్చేద్దామా? దారుణం కదా సరిపోద్దా? అస్సలు. మరి తిండేదో కొంచెం ఎక్కువైన పాపానికి ఏంటి జీవితాంతం మొదలు పెట్టడం ఏంటి? ఎట కనిపిస్తున్నారు జనం? నువ్వేం చేసావు? నేరం, ఘోరం, డయాబెటీస్ రావడంతో నీచమైన పని ఏం చేసావు? కక్కుర్తి పడి కొంచెం ఎక్కువ తిన్నావు అందరిలాగానే. నీ టైం బాగా ఫ్యాట్ సెన్స్ ఫిల్ అయిన తర్వాత డయాబెటీస్ అయ్యో, అయితే జీవితాంతం వేసేస్తావు పనిష్మెంట్. తొక్కలో చిన్న కక్కుర్తి పడుతుంది దానికి దెబ్బ సరిపోద్ది అంతే. మీరు అన్నట్టుగా నిజంగా రెడ్ లైట్ జంప్ అయ్యాను అనుకోండి, ఆ జంప్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ అయ్యి మనిషి పోయాడు అనుకోండి, అప్పుడు శిక్ష అవుతుంది. అదృష్టం బాగుండి నేను జంప్ అయ్యి అక్కడ ఎవరు పోలేదు, కానీ ఇది ఆ దారికి దారి తీస్తుంది కాబట్టి పోలేదని అనుకో, ఇప్పుడు పోయేదేం కాదు. ఇప్పుడు ఏదో షుగర్ వచ్చేస్తే పోతావేంటి? ఇప్పుడు షుగర్ వచ్చిందమ్మా, బయటపడింది, షుగర్ వచ్చింది, ఏం చేస్తావు? అంతే. తగ్గించేసుకో. నేనేమంటానంటే విచ్చలవిడిగా నువ్వు తింటాం వలన అంటే నీ సెల్ పరిధి దాటి తింటావు. ఇప్పుడు నువ్వు 6 ఇడ్లీ తింటే పర్లేదు, నీ కెపాసిటీ 6 ఇడ్లీ అయినప్పుడు నువ్వు కక్కుర్తిపడి 10 ఇడ్లీ తిన్నప్పుడు ఆ ఎక్సెస్ తిన్న గ్లూకోజ్ అది హాని అది ఏం చేస్తుంది. చేయాలో తెలియక అది ఫ్యాట్ కింద ఫ్యాట్ మారుతుంది. కింద మారుతుంది. అది ఫండమెంటల్ కదా. అది ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిన తర్వాత డయాబెటీస్ కింద మారుతుంది. అప్పుడు వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తప్పితే ఒక 50 రకాల జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బులంటే మూల కారణం అదైతే డైట్ కారణంగా వస్తే నువ్వు డైట్ సరి చేయకుండా మళ్ళీ డైట్ సరి చేయమంటే మేము డైట్లు ఎత్తాను బయలుదేరుతాం పోటుకాలి, మేము డైట్ కాదు చేయడం. డైట్ ఇస్తారు సార్ డాక్టర్లు, డయాబెటాలజిస్టులు అందరూ. కార్బ్స్ తగ్గించు, ప్రోటీన్ పెంచు, ఫైబర్ తిను, ఫ్రూట్స్ అదే మితంగా కొన్ని అదేంటో హై చెప్పా, షుగర్ సపోటా గిపోటా తీసేసి రోజు 40 మినిట్స్ వాకింగ్ చేయి, వేళకి నిద్రపో, స్ట్రెస్ పెట్టుకోకంటారు. ఇప్పుడు అదే సాగుతుంది. ఆయనే ఉంటే ఇవన్నీ ఎందుకని? పొలరాలు కొట్టుకోవాలండి, ఇటుక రైతు కొట్టుకోండి. వద్దమ్మా, ఇటుక చాలా తప్పు, కంకర రైతు కొట్టుకో, సిమెంట్ రైతు కొట్టుకో అన్నట్టుంది. ఏ రైతు పొలరాలు కూడా నాన్ సెన్స్. ఈ గ్లూకోజ్ బదులు ఆ గ్లూకోజ్ చేస్తున్నారు. ఏమన్నా సెన్స్, కామన్ సెన్స్ ఏమైనా ఉందా? ఏంటి అన్నం తీసి ఇడ్లీ పెట్టాలా? ఇడ్లీ తీసి ఏదో పెట్టాలి, ఇంకేదో అది జ్ఞానం ఉందా అసలు? సార్ పని చేయదు అయితే. సార్ అయితే వైట్ రైస్ చేసి బ్రౌన్ రైస్ పెట్టడం తప్ప? అమ్మా ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు సంస్కరణ పూర్తిగా జబ్బు పోగలనుకున్నావా, జబ్బును అట్టి పెట్టుకోవాలనుకున్నావా? పూర్తిగా పోవాలి. పూర్తిగా పోవాలంటే చేయకూడదు ఆ పని. నీ ఇల్లు తగలడతాయంటే ఎక్కువ పెట్రోల్ పోస్తున్నావు, తక్కువ పెట్రోల్ పోయంటావా? ఇల్లు తగలబడతాయింది, ఆర్పాలి. అది అంత మొత్తం పెట్రోల్, తక్కువ పెట్రోల్ పోయంటావు. తక్కువ పెట్రోల్ పోతే మాత్రం అవదా? చెప్పు. పెట్రోల్ పోయకూడదు, నాన్ సెన్స్. సో కార్బోహైడ్రేట్ పెట్రోల్ అంటారు. అంటే అంటే మన ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను సార్. కార్బోహైడ్రేట్ ఇస్ బిగ్ కల్ప్రిట్ అని నమ్ముతారా వేరే మంచి మీరు? కాదు, ఒక కత్తిని నువ్వు ఆపరేషన్ వాడతావు, హత్యకు కూడా వాడచ్చు. అది ఏ పని, కూరగాయలు పోయొచ్చు, మనిషిని చంపచ్చు. నువ్వు ఎలా వాడుతున్నావు అనేది. కార్బోహైడ్రేట్స్ ఈ ప్రపంచపు అత్యుత్తమ ఆహారం కార్బోహైడ్రేట్స్. 1 రుచి పాయింట్ ఆఫ్ వ్యూలో, 2 అవైలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, 3 ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడంలో అద్భుతంగా పనికొస్తాయి. ఈ అడ్వాంటేజ్ ని మనం దుర్వినియోగం చేసినప్పుడు సమస్య అవుతుంది. నీకు అర్థమైన తేడా? సెల్ ఫోన్ మంచిదే, 24 గంటలు ఆడటం మంచిదా? నువ్వు ఓవర్ బోర్డ్ వెళ్తున్నావు కదా, అక్కడ తేడా వస్తాయి. గ్లూకోజ్ వచ్చిన దరిద్రం ఏంటంటే అందరూ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన పాయింట్, మన శరీరంలో 2 మెటబాలిజాలు ఉన్నాయి. ఈ 2 మెటబాలిజీకి 2 అడ్వాంటేజ్, 2 పరిమితులు ఉన్నాయి. ఈ గ్లూకోజ్ మెటబాలిజం ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఇది చాలా వెచ్చలవిడిగా దొరుకుతుంది, దీని ప్రైస్ చాలా తక్కువ, కాబట్టి ప్రపంచంతో గ్లూకోజ్కి వెళ్తుంది. కానీ దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే నీ సెల్ పరిధి దాటి కనుక తింటే గ్లూకోజ్ మెటబాలజీలో దాని పక్కన ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి, ఇన్సులిన్ కోఇన్సిడెంట్ గా మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి నువ్వు ఎక్సెస్ తిన్న ప్రతి గింజను, కక్కుర్తి పడి తిన్న బిర్యానీ, కక్కుర్తి పడి తిన్న 2 ఐస్ క్రీమ్, ఈ మొత్తం కూడా సెల్ పరిధి దాటి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఒకసారి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయినాక తిరిగి అదే మెటబాలజీ నువ్వు బయటకు తేవడం తేలేవు. సో నువ్వు ఒక ఓవర్లోడ్ని జీవితాంతం మోయాల్సి వస్తుంది. ఇదే నువ్వు కీటోన్ మెటబాలజీకి వచ్చావు అనుకున్నా, నువ్వు ఎక్సెస్ కీటోన్స్ తిన్నప్పటికీ ఆ కీటోన్స్ పక్కన ఇన్సులిన్ అనే హార్మోన్ లేదు కాబట్టి, అది మదర్ ఆఫ్ ఫ్యాట్ లేదు కాబట్టి అది డిస్పోజ్ అయిపోతుంది, యూరిన్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా డిస్పోజ్ అయిపోతుంది. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ స్టోరేజ్. స్టోరేజ్ ఎప్పుడైతే లేదు అనర్థాలు లేవు, అంతే అంటారు. అలా రెండింటికి అడ్వాంటేజ్. బట్ దానికి ఉండే లోపం ఏంటి? ప్రోటీన్. కీటోన్స్ రుచిగా ఉండదు. కాదు, కీటోన్స్ రుచిగా ఉండవు, వెచ్చలుడిగా దొరకవు, చాలా కాస్ట్, తక్కువ అవైలబిలిటీ. ఈ పరిమితులు ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మంచికి వాల్యూ ఎక్కువ, వజ్రాలు ఆభరణాలు దొరకవు, అందుకని దాని వాల్యూ చాలా ఎక్కువ. మామూలుగా ఇనుము ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, దాని వాల్యూ తక్కువ. దేని వాల్యూ దానికి. అవైలబిలిటీ చూసుకుంటే ఇనుము ఎక్కువ, రోజువారీ వాడే స్టీల్ కానీ ఇవన్నీ ఎక్కువ. మరి వజ్రాలు, బంగారం వాల్యూ ఏది ఎక్కువ? కీటోన్ డైట్ కూడా అంతే. నేనేమంటానంటే 2 మెటబాలిజాలు మనయే. మీరు దేవుడిని అంతే, దేవుడు నాగోడు నాస్తికుడు అయితే నేచర్ మీకు 2 మెటబాలిజం ఇస్తుంది అనుకోండి. మెటబాలిజాన్ని, గ్లూకోజ్ మెటబాలిజం దుర్వినియోగం చేయనంత వరకు అద్భుతమైంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు సరే, నాగేశ్వర గారు అంటాడు
జస్ట్ అలా పెడితే 4 ముద్దలు పెడితే 2 ముద్దలు తినేస్తారు. నా పొట్టేళ్ళు ఎట్టి రామాల పొట్టేళ్ళు ఉంటారు. వీళ్ళు 4 ముద్దలు పెడితే 8 ముద్దలు తింటాం మా పొట్టేళ్ళు. అంటే అది కూడా గ్లూకోజ్. వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ప్రాబ్లం. దుర్వినియోగం చేసే వాళ్ళని లావు చేయటం, సమస్త రోగాలు తేయటం అక్కడ చేస్తుంది. తేడా అర్థమైందమ్మా? సో నువ్వు పకడ్బందీకి వాడుకుంటే ఓకే. లేదు నువ్వు దుర్వినియోగం అయిపోయింది. నువ్వు ఎక్సెస్ వాడేసి షుగర్ తెచ్చుకున్నావు, బీపీ తెచ్చుకున్నావు, థైరాయిడ్ జబ్బులు తెచ్చుకున్నావు. ఈ జబ్బులు తగ్గటానికి ప్రపంచంలో ఒకే ఒక మార్గం, నువ్వు మెటబాలిజం మారి తీరాల్సిందే. అంతే. ప్రపంచంలో ఏ వైద్య ఇప్పుడు ఇన్ని చూస్తున్నావు అమ్మా. డయాబెటీస్ తీసుకో, బీపీ తీసుకో. బీపీ నా దగ్గర నెల 99.999 మందికి 30 ఏళ్ల బీపీ, 40 ఏళ్ల బీపీ నెల రోజుల్లో తీరాల్సిందే. తగ్గించి తీయడం అంటే మీ దృష్టిలో అది పాటించిన తర్వాత మందులు అవసరం లేకుండా అది బీపీ మోతాదులో ఉండడం. నువ్వేంటి కొంతమంది అడిగే సిల్లీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను స్వీట్లు బాగా తిని అన్ని అడ్డమైన బిర్యానీలు తిని కూల్ డ్రింకులు తాగి తెచ్చుకున్న షుగర్ డైట్ చేసి తగ్గించుకున్నా, మరుసటి నుంచి కూల్ డ్రింకులు తాగితే నాకు రాదా? బగులుద్దా సమాధానం. ఎందుకంటే బగులుద్దా దానికి. అంటే నువ్వు పందిలో ఎలా పడితే అలా తినప్పుడు పెరగకుండా సిస్టమ్ ఉంటుందా? నువ్వు దేవుడువా? నువ్వు దిగొచ్చావా? గుర్తుపెట్టుకోమ్మా, ఈ ప్రకృతి ఒక అద్భుతం ఏర్పాటు చేస్తుంది. నువ్వు ఎంత డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా బాగా తినడానికి లేదు. నువ్వు బాగా తింటే లావు అవటం, జబ్బులు వస్తేనే పనిష్మెంట్. లేకపోతే అంబానీ కొడుకు దేశంలో పండిన పంటలో పళ్ళు మొత్తం ఆడపడి తినేస్తాడు. మనకు ఒక్కడు కూడా దక్కదు. ఈ డబ్బున్న 10 మంది ప్రపంచంలో పండిన పంటలు ఆళ్ళే తినేస్తారు. ఓ 4 రోజులు వీఆర్కే డైట్లు చేశారనుకోండి, ఎప్పటికీ పెరగదు, ఎప్పటికీ షుగర్ రాదని సిస్టమ్ ఉంటే దేశంలో వేరే వాడి తింటే తిండి దొరుకుతాయా? గుర్తుపెట్టుకో, అంబానీ మూతడు తింటాడు, అంబానీ డ్రైవర్ మూతకుండా చేశాడు తింటాడు. అది ఆడ అదృష్టం, ఇది దురదృష్టం. అర్థమైందా? ఆ చెక్కని బ్యాలెన్స్ ప్రకృతి ఉంది కాబట్టి రెండో మనిషి తినడానికి మన దగ్గర ఫుడ్ దొరుకుతాయి. నేనేమంటాను, నువ్వు 150 కిలోమీటర్ స్పీడ్ లేవమ్మా, ఇలా మలుపు తిప్పావు, టర్నింగ్ లో పడ్డావు, కాళ్ళు ఇరిగినాయి, బయటకు వచ్చావు. మళ్ళా నువ్వు బయటకు వచ్చావు 6 నెలల తర్వాత, నీ ఎదురుగా బండి ఉంది, రోడ్డు ఉంది, నీకు మళ్ళీ సిగ్గుంటే 170 వెళ్తావా? నేను 170 వెళ్తాను. పడతావురా? పడతావు. ఎందుకు పడవు? 170 ఒళ్ళు బలిసి వెళ్తే పడతావు. పడకూడదని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గాడిదా. పడకూడదని కొద్దిగా ఉండు. 170 పడ్డావు కదా, నోరు మూసుకుని 60 70 టర్నింగ్ వస్తే కాలు తెచ్చుకుని సిగ్గులని చూసుకుని జాగ్రత్త దాటు. అప్పుడు నువ్వు పడవు. నా ఒళ్ళు బలిసినట్టు చేస్తాను నేను తినకూడదంటే కుదరదు. ప్రకృతిలో అలాంటి ఏర్పాటు ఉండదు. ఒకవేళ అలాంటి రూల్ ఉంటే ఒక వీరమంచ నాకృష్ణగా ఉంటుందా? కొంతమంది గాడిదలు అడుగుతూ ఉంటారు, ఆ డైట్ చేసామండి, షుగర్కి చేసామండి, 3 నెలలు చేసాం, 2 ఏళ్ళు బాగానే ఉన్నాం, మళ్ళా వచ్చింది. మళ్ళా వస్తే మళ్ళా చేయరా గాడిదే. మళ్ళా వచ్చింది ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కదా. నేను దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాను, ఆ దిద్దుకున్న మార్గం ప్రపంచంలో లేదు. అంటే ఆ తర్వాత దిద్దుకోవడం కొంచెం 60-70 నుంచి అప్పుడప్పుడు 80-90కి వెళ్తూ వస్తుంది. 150 2 నెలలు ఏం కాదమ్మా. నువ్వు ఒక లిమిట్ ఉంటే, నువ్వు ఒక పద్ధతి కంట్రోల్లో ఉండాలి. నువ్వు గ్లూకోజ్ తినాల్సి వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి పచ్చిలో పీకావు, మరుసటి రోజు మొత్తం సాయంత్రం దాకా ఎత్తి. నేను అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. కరెక్ట్. నువ్వు బ్యాలెన్స్ చేసుకో. రాత్రే పొద్దున మావిడి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మందు కొట్టి 6 కూర్చుంటారు, 12 దాకా తాగినాడు, పీతలు తాగినాడు తాగుతారు. సో మళ్ళీ రాత్రి భోంచేప తింటారు, నైట్ అంటారు, డిన్నర్ అంటారు, మళ్ళీ అన్నం పెడితే మళ్ళీ అన్నం తింటారు. ఇంటికి వెళ్ళేది వాళ్ళ ఆవిడ పెట్టింది ఉంటుంది, అరే మా ఆవిడ రేపు తినద్దని మళ్ళీ తింటాడు. ఈడు మళ్ళీ పొద్దున్నే టిఫిన్ మళ్ళీ పెడితే టిఫిన్ తింటాడు. ఇందులో ఆకలిసి తిన్నాడు, డ్యూటీ కోసం తిన్నాడు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, ఫ్యామిలీ మెంబర్లు ఒకసారి కూర్చొని తింటాం, టైంకి తిందాం అనుకుంటాంత సమాజానికి హాని కలిగిన పరిణామం మానవ జీవితం ఇంకోటి లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు స్వప్న, యాంకరింగ్ గా నువ్వు చేసి వెళ్తావు. నువ్వు హస్బెండ్కి ఒక టైం ఉంటుంది, పిల్లలకు ఒక టైం ఉంటుంది. పిల్ల ట్యూషన్కి వెళ్ళి వస్తుంది, కొడుకు ఆడుకోవడానికి వెళ్ళి వస్తాడు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, నువ్వు నీ పనులు వెళ్తావు. మీ 4 చోట్ల వేరువేరుగా తిని ఉండొచ్చు, తినిపోయి ఉండొచ్చు. మీ అందరికి సరిగ్గా 7ంటికే మీ శరీరం ఆకలిని ఎలా అడుగుతుంది మిమ్మల్ని? నీ నీడ్స్ వేరు, హస్బెండ్ నీడ్స్ వేరు, పిల్లల నీడ్స్ వేరు కదా. ఎవడికి ఆకలేసినప్పుడు తినంటారా బాబు, ఒకటి కోసం ఒకటి తింటాడు. నాన్ సెన్స్. ఈ చెత్త సిద్ధాంతం సర్వనాశనం చేశారు జనాలందరినీ. దేశ నాశనం భ్రష్టు పట్టకు సాగిన కారణం ఇది. కష్టపడి పనిచేసేవాడును వీళ్ళను ఒకే టైంకి ఎలా సెట్ అవుతుంది అసలు? నీ శరీరం నీకు చెప్పినప్పుడు, ఆకలి వేసినప్పుడు, గ్రెలిన్ హార్మోన్ ఇచ్చినప్పుడు నువ్వు తిను, నీ సిగ్నల్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నాకు పాస్ వచ్చింది, ఊళ్ళో వాళ్ళ పాస్ పోతారు ఏంటి? ఆడికి వచ్చినప్పుడు ఆడిపోతారు, నాకు వచ్చినప్పుడు నేను పోతా. ఇదే సిస్టమ్. తిండైనా ఏదైనా నాన్ సెన్స్. ఇదో దరిద్రం సిస్టమ్ అమ్మా. అట్లానే అక్కడికి వెళ్ళాం, రాగానే ఇంటికి వెళ్ళగానే లడ్డు, బూంది, ఏంది ఆడొచ్చింది దేనికి? ఆడింటి దగ్గర తినొచ్చాడు, నువ్వు పెట్టాకుంటే ఆడు తింటాడు. ఇవన్నీ ఆడికి ఎక్సెస్ చేయడం, అప్పటికే సెల్ నిండిపోయి ఇంటి దగ్గర వస్తారు. ఇడ్లీ సార్ ఎన్ని క్యాలరీస్ పడతాయి సార్? దారుణం కదా. ఒక లడ్డు ఒక 200 క్యాలరీలు ఉంటాయి. రైసెస్ ఏదేసుకుని అంతే కదా. అంతే. అసలు ఈ మర్యాదల పేరు చెప్పేసేదంతా నాన్ సెన్స్ అమ్మ. అరే ఆకలేసింది అంటాడు. నేను ప్రేమ అంటే ఎప్పుడు నేను డెఫినేషన్ చెప్తాను. ఇద్దరు ప్రేమించుకున్నారు, హోటల్కి వెళ్ళారు. ఆ అమ్మాయికి వెజ్ బిర్యానీ ఇష్టం కాబట్టి వీడు ఆ అమ్మాయి కోసం వెజ్ బిర్యానీ తిని, వీడికి చికెన్ బిర్యానీ ఇష్టం కాబట్టి ఆ అమ్మాయి వీడికి చికెన్ బిర్యానీ తింటామనే ప్రేమ కాదు.
ఇద్దరు హోటల్కి ఎవడో నచ్చింది ఆడు తింటే ప్రేమ అంటే ఇదే కదా ప్రేమ అంటే. అంతే కదా. ఇప్పుడు ఆడి కోసం తింటాం అనుకో, అక్కడి నుంచి కీ బిగిన్ అవుద్ది. నీ కోసం నేను బిర్యానీ మానేసేటది అంటే నా కోసం నువ్వేం మాంతా ఎక్స్పెక్ట్ చేయడు. ఇది ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ బిగిన్. అరే ప్రాక్టికల్గా ఉండండి అమ్మా, ఎవరికి ఆకలేసింది అటు తినండి. మన శరీరానికి నీ శరీరానికి ఒక క్లాక్ ఉంటుంది, నీ పిల్లలకు ఒక క్లాక్ ఉంటుంది. నీ పిల్లలు ఒకటి కాదు, జస్ట్ బికాస్ నీ ఫేస్ పోలికి లేదా కొన్ని వచ్చి ఉండొచ్చు. ఈ వేలు ముద్ర మీ అందరికి ఎవరికి కలుస్తున్న ప్రపంచంలో ఇది ఎలా డిఫరెంట్, ప్రతి మనిషి అలా డిఫరెంట్. పొట్టకేసే ఆకలికి మైండ్కి వేసే ఆకలికి ఏంటి తేడా? అసలు మైండ్కి వేసాక మన సంక్రాంతి ఎందుకంటే తినాలనిపిస్తోంది అని చాలా చాలా మందికి ఉంటుంది ఇది. అది రుచికరమైన పదార్థాలు కనిపించినప్పుడు మన నోట్లో వీళ్ళు ఆల్రెడీ ఓడితే రెడీ. సో శరీరం చేసే మ్యాజిక్ అది. సో టైమింగ్ అనేది కూడా తప్పమ్మా. టైమింగ్ ఏంటంటే నాగేశ్వర గారి సిస్టమ్, ఆకలి ఇస్తేనే తినండి. మీరు ఎంత పడితే, నేను ఎప్పుడు సిద్ధాంతం పబ్లిక్ మీటింగ్ లో చెప్పేవాడు, నువ్వు ఎంత తినాలి ఎట్లా తినాలి. నీకు ఆకలి వేసినప్పుడు నిజమైన ఆకలి, దొంగ ఆకలి కాదు, అంటే నీళ్లు తాగితే పోయే ఆకలి కాదు, నిజమైన ఆకలి ఇస్తేనే తినండి. ఎక్కడ దాకా తినాలి, ఆకలి తీరే వరకే. నీ ఎదురుగా అద్భుతమైన బిర్యానీ ఉంది, వాటి 40% తిన్నావు, నీ కడుపు నిండిపోయింది, లేచిపో. అది 600 ఉంది లేకపోతే రుచిగా ఉందని ఆఖరి మీద కూడా నాకేసి మనం ఆడి బిల్లు న్యాయం చేస్తే మనం అన్యాయం అవుతాం అక్కడ. నువ్వు అంతటితో లేచిపోవడం నేర్చుకో. హోటల్కి వెళ్తే నువ్వు ఎంత తినగలిగినా ఆడు పెట్టేది ఇంతే పెడతాడు. అదే ఆడు ఎంత పెట్టాడు నువ్వు ఎంత తింటే మన జీవితాంతా కార్పొరేట్ హాస్పిటల్ పోషించడానికి మన జీవితం చాలు. ఇక్కడ సార్ కొన్ని ప్రశ్నలు చాలా మందికి అయినవి. అన్నం పరమ దెయ్యం స్వరూపం. అదే పరబ్రహ్మ కాదు, అన్నం పరమ దెయ్యం స్వరూపం. అది నీ కడుపు దాటిందంత పరిదాటి. అసలు కార్బోహైడ్రేట్ ని ఎంత వాడాలో అంతే వాడాలనేది మీ ఎంతైనా వాడుకోమని నేను మళ్ళీ చెబుతాను. కార్బోహైడ్రేట్ లో కూడా నీకు పనికి వచ్చాను. ఇప్పుడు కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పనికి వస్తాయి. సింపుల్, కాంప్లెక్స్ రకరకాలు ఉంటాయి. అలానే ఫైబర్ కాంబినేషన్ వచ్చి నువ్వు ఎప్పుడైనా సరే అదుపు ఫ్యాట్ ని ఎక్కువ తీసుకుంటా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేది చూసుకోవాలి. వెంటనే ఎంబడే బ్లడ్ లోకి వెళ్ళి షుగర్ అని పైకి వెళ్ళిపోదు. ఇమీడియట్ గ్లైసెమిక్ ఏం జరుగుతుంది? ఇప్పుడు సింపుల్ లోపం అమ్మా. నువ్వు ఉదాహరణ సింపుల్ గా మనిద్దరి మధ్య ఒక ఉదాహరణ చెప్తాను. మనిద్దరం 7ంటికి లంచ్ దాకా మనం 7ంటి బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాం. మన ముందు 6 ఇడ్లీ పెట్టాం. ఇడ్లీ 100 క్యాలరీలు, 6 ఇడ్లీలు 600 క్యాలరీలు, చట్నీతో కలిపి అనుకో 600 క్యాలరీలు. ఇప్పుడు రామకృష్ణ గారు నెయ్యి వేసుకోమని అనే సిద్ధాంతం మంచిది కాబట్టి 6 ఇడ్లీలో నేను 300 క్యాలరీలు నెయ్యి వేస్తాను అనుకో, అది నీకు 900 క్యాలరీలు వస్తుంది, అది బ్యాడ్. నువ్వేం చేయాలంటే 300 క్యాలరీలు 3 ఇడ్లీ తీసేసి మిగిలిన 300 క్యాలరీలు మిగులుతాయి. దాని మీద 300 క్యాలరీలు నెయ్యి, 3 ఇడ్లీ నెయ్యి వేసుకుని 600 క్యాలరీలు తిన్నావు. నేను ఇప్పుడు 600 క్యాలరీలు ఇడ్లీ 6 ఇడ్లీ తిన్నా, నాకు నెయ్యి లేదు. అర్థమైందా? స్వప్న 3 ఇడ్లీలో 300 క్యాలరీలు నెయ్యి వేసుకుని 600 క్యాలరీలు వచ్చిన స్వప్న తింది. రామకృష్ణ 6 ఇడ్లీ తిన్నాడు, 6 ఇడ్లీ 600 క్యాలరీలు వచ్చినాయి. నేను 7ంటి తింటే 9ంటికల్లా రక్తంలో కలిసిపోయిన ఆకలి అకనకలాడుతుంది. స్వప్నకు 11ంటి దాకా ఆకలేదు. దట్ ఈస్ కాల్డ్ మైలేజ్. బెంజ్ కార్ కి మారుతి కార్ ఉండే డిఫరెన్స్ మైలేజ్ లో. అదే లీటర్ పెట్రోల్ బెంజ్ కార్ కి ఎలా వస్తుంది అనేది. ఆ మైలేజ్ రావడం వల్ల రామకృష్ణకి ఏం జరుగుతుంది నష్టం? చచ్చినట్టు హై గ్లైసెమిక్ ఇడ్లీ తినబట్టి, ఆ ఫ్యాట్ తో లో గ్లైసెమిక్ అవ్వకపోబట్టి చచ్చినట్టు నేను 9ంటికే తినాల్సి వస్తాయి. నువ్వు 11ంటికి తింటావు. ఇలా రోజులో నేను 8 సార్లు తింటే నువ్వు 3 సార్లు తినే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి యు ఆర్ సేఫ్. అంటే నువ్వు ఏం తింటావు పాయింట్ అర్థమైందమ్మా. అందుకనే పాత్రలో నెయ్యి ఎంత పోసుకున్న రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండేవారు.